మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అందరి అనుభవాలు వినడమే మన అనుభవం, అందరి సందేశాలు వినడమే మన కర్తవ్యం. మన దగ్గర ఉన్నది ఎలాగూ మన దగ్గర ఉంది, కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర రావాలంటే మనం అందరిది వినాలి. అందరిది వినడాన్ని ఏమంటారంటే సజ్జన సాంగత్యము అంటారు. ఎవడు సజ్జనుడు? సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. సత్యం ఎలా తెలుసుకుంటాము? ధ్యానంలో తెలుసుకుంటాము. ధ్యానంలో సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లో మనకి సజ్జన సాంగత్యానికి ప్రథమ పీఠము. అందరి అనుభవాలు వింటాము. ప్రతి ఒక్కరి అనుభవము మనని ఎదిగింపజేస్తుంది. ప్రతి ఒక్కరి అనుభవము. ఉదాహరణకు ఒకడు తాగాడు అనుకోండి, రోజు తాగుతుంటాడు. వాడు తాగి వాడి సంసారం అంతా సర్వనాశనం అయిపోతుంది. వాడి అనుభవం వింటాం. నాయనా, నేను రోజు తాగాను, నా సర్వనాశనం అయిపోయాను, మీరు తాగొద్దు అని చెప్తాడు వాడు. అంటే వాడు తాగుబోతు యొక్క అనుభవం మనకి లాభం చేస్తుంది. వాడు తాగుబోతు అనుభవం వినకపోతే మనం కూడా తాగుతూనే ఉంటాం. ప్రతి ఒక్క తాగుబోతు అనుభవం మనకి లాభం చేస్తుంది. ప్రతి ఒక్క దొంగ యొక్క అనుభవం, ప్రతి ఒక్క మర్డర్ యొక్క అనుభవము, ప్రతి ఒక్క యోగి యొక్క అనుభవం, ప్రతి ఒక్కరి అనుభవం మనకి లాభాన్ని చేకూరుస్తుంది. ఒకడు సూసైడ్ చేసుకుంటాడు, కష్టాలు భరించలేక, బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటాడు. పైలోకాలకు వెళ్తాడు. అక్కడ పోయి నానా నరకం అనుభవించి మళ్ళీ అంతకన్నా ఇంకా అధ్వానపు జీవితాన్ని జీవించడం కోసం మళ్ళీ పుడతాడు. వాడు ఏం చెప్తాడు? నాయనా, ఎప్పుడు సూసైడ్ చేసుకోవద్దు నాయనా, నేను అనుభవిస్తున్నాను దానికి. గత జన్మలో సూసైడ్ చేసుకున్నాను, ఈ జన్మలో ఇంకా అధ్వానంగా బతుకుతున్నాను, మీరెవరు సూసైడ్ చేసుకోవద్దని వాడి అనుభవం వాడు చెప్తాడు. పక్కవాడి అనుభవం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మన అనుభవంతో పాటు అందరి అనుభవాలు వినాలి. ఒక పేద యొక్క అనుభవాలు వినాలి, ఒక రాజు యొక్క అనుభవాలు వినాలి, ఒక యోగి యొక్క అనుభవాలు వినాలి, ఒక గృహిణి యొక్క అనుభవాలు వినాలి, ఒక ధ్యాని యొక్క అనుభవాలు వినాలి, ఒక పిల్లవాడు మాస్టర్ యొక్క అనుభవాలు వినాలి. అందరి అనుభవాలు వినాలి. అందులో సజ్జనుల సంగత్యం మహాసంగత్యము. సత్యం తెలుసుకున్న జనులు సత్యం చెప్తారు. సత్యం తెలుసుకుని జనులు సత్యం తెలుసుకోకపోవడం ఉండకపోవడానికి వచ్చే నష్టాల గురించి చెప్తారు. మనకి ఎవడు ఏది చెప్పినా మనకి లాభాన్ని కలిగిస్తుంది. అందరిది వినాలి. సబ్కా సున్నా అప్నా కర్నా. అందరిది విని తర్వాత మనం ఏం చేయాలో చేయాలి. ఎవరిది వినకుండా మనమే చేస్తామంటే మన పిచ్చోడిది కింద లెక్క. అందరిది వినాలి, మంది చేయాలి. అందరిది విన్న తర్వాత మనం ఎంతో బాగా చేస్తాం. మంది అన్నీ విన్నాం కదా, అందరి చరిత్రలు తెలుసుకున్నాం కదా, ఏం చేయకూడదో తెలుసుకున్నాం, ఏం చేయాలో తెలుసుకున్నాం, ఏం చేస్తే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో సజ్జన సంగత్యానికి ప్రథమ పీఠము. సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌక. ఈ మూడు లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే భవసాగరం నుంచి తరింపజేసిన నౌక ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యమే. ఈ 10 రోజులు మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? విశేషంగా ప్రకృతితో జీవించడం కోసము, విశేషంగా సజ్జన సాంగత్యం చేయడం కోసము, విశేషంగా ధ్యానం చేయడం కోసం. 3, ప్రకృతితో జీవించడం కోసం, అందరితో సజ్జన సంగత్యం చేయడం కోసము. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ సజ్జనులే. ఇక్కడ సత్యం తెలుసుకున్న జనులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సత్యం తెలుసుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కరితో మనం కలిసి మాట్లాడి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని పేరు సజ్జన సంగత్యము. తర్వాత ఈ ధ్యానం చేయడం కోసం వచ్చాం. ప్రకృతిలో 3 విషయాల కోసం వచ్చాం మనం. ప్రకృతితో సహజీవనం కోసము, సజ్జన సాంగత్యం కోసము, ధ్యానం కోసం వచ్చాం. విశేషంగా ప్రకృతితో జీవించడానికి కొండలతో, అడవులతో, చెట్లతో, ఈ గాలితో, ఈ ఆకాశంతో, విశేషంగా అందరి సజ్జనులను కలుసుకొని అందరి దగ్గర నేర్చుకుంటాం, అందరిది వింటాం, అందరికీ చెవులు అప్పగిస్తాం. తర్వాత విశేషంగా ధ్యానం చేస్తాం. కళ్ళు 2 మూసుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెడతాం, మనసును నిర్మూలం చేస్తాం. 10 రోజుల ప్రకృతి సహవాసము, 10 రోజుల సజ్జన సాంగత్యము, 10 రోజుల ధ్యానంతో మనం తిరిగి ఇంటికి వెళ్తాము. ఎంత బాగుంటుంది! ఫ్రెష్ అయిపోయి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.